మంచిర్యాల వైశ్య భవన్లో ఈ నెల 30 మే 1వ తేదీల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తుల మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్పీసీ సలహాదారు గోనె శ్యాంసుందర్రావు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మేళా వివరాలు వెల్లడించారు. మేళా ప్రారంభోత్సవంకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. వినియోగదారులకు సేంద్రియ ఆహార ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతో అనుసంధానంగా మేళా ఉపయోగపడుతుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆహార ఉత్పత్తులను రైతులు ఈ మేళాలో స్టాల్స్ గా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఆహార ఉత్పత్తులతో పాటు మామిడికాయలు, ఇతర పండ్లను కూడా స్టాల్స్ గా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. రైతులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని మేళా కన్వీనర్ బొడ్డు శంకర్ కోరారు. గత 4 సంవత్సరాల కింద ఆజీపూర్ ఎఫ్పిఓను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతులకు సేవ చేస్తూ వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఏమన్నా ఉన్నాయో అవి కూడా సరఫరా చేస్తూ హాజీపూర్ ప్రాంతంలో ఒక షాపును కూడా పెట్టడం జరిగింది. దాంట్లో రైతులకు విత్తనాలు, ఎరువులు అన్ని సంబంధించిన విషయాలు, మందులు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సరసమైన ధరలకు చేయాలని చెప్పి ఇది కేవలం రైతుల కోసం, రైతుల ద్వారానే జరగాలని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఆజీపూర్ ఎఫ్పీసీ ద్వారా మరి పండించే రైతులకు మరియు వినియోగదారులకు ఒక అనుసంధానం చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే గత సంవత్సరం మేము ఒక ఆర్గానిక్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని రైతులు పండించే వస్తువులు, నిత్యావసర వస్తువులు మరియు దాంతోపాటు మామిడి పళ్ళు కూడా ఉండాలని చెప్పి కలిపి మేము ఆ ప్రయత్నం చేశాము. దానిలో ఆజీపూర్ ఎఫ్పీసీలో పండించిన రకాలే కాకుండా వేరే వాళ్ళను ఎవరైనా ఉత్పత్తిదారులు ఉన్నట్టయితే వాళ్ళను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఫైనల్గా ఆర్గానిక్ వ్యవసాయాన్ని, ఆర్గానిక్ ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతోనే ఆజీపూర్ ఎఫ్పీసీలో పనిచేస్తున్నది. దానిలో భాగంగా మేము మేళాను నిర్వహించాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏప్రిల్ 30 మరియు మే 1వ తేదీన మేళాను నిర్వహించాలని చెప్పి హాజీపూర్ ఎఫ్పిఓ ద్వారా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మరియు శ్రీధర్ బాబు గారు, వారు ప్రస్తుత ఐటీ మినిస్టర్గా వారి బాధ్యత ఉన్నాయి కాబట్టి వారిని కూడా ఆహ్వానించడం ముఖ్య అతిథిగా, మరియు విశిష్ట అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వారిని ఆహ్వానించడం జరిగింది. వారు దానికి అంగీకరించి రావడం మాకు చాలా సంతోషం. మరియు దీనికి అన్ని కృషి చేయడం కేవలం అంటే మరి కేవలము ఆర్గానిక్ ఉత్పత్తులను పెంచాలి మరియు అందరి ఆరోగ్యాలు కాపాడాలని మా ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మేము రైతులను, అదేవిధంగా వినియోగదారులను కూడా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా కన్వీనర్గా మేము ఈ ఎక్స్పోకు కన్వీనర్గా గౌరవనీయులు మా తోటి డైరెక్టర్ గారైన శంకరయ్య గారిని మేము నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసింది మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా వాసులందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము నిర్వహించినటువంటి 31-2 రోజులు సేంద్రియ ఎరువులతో తయారు చేసినటువంటి ధాన్యాన్ని మరియు మామిడి పండ్లు అనేక రకమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ఆర్గానిక్ సేకరించి ఆ రోజు మేళా పెట్టడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ 30, మే 1 కూడా మేము పోయినసారి కూడా పెట్టడం జరిగింది. దాంతో చాలామంది కూడా వినియోగదారులు వచ్చేసి దాన్ని సేకరించి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 30, మే 1 కూడా అదేవిధంగా మేము ఆర్గానిక్ మేళా పెట్టడం జరిగింది వైశ్య భవన్లో. దాన్ని వినియోగించుకొని రైతులందరూ కూడా, వినియోగదారులు కూడా, రైతులు కూడా ఇచ్చేసి దాన్ని చూసి మాకు అనేకమైనటువంటి వారి సలహాలు, సూచనలు కూడా ఇచ్చి మరొకసారి చేసేందుకు కూడా అవకాశం ఇచ్చి దాన్ని పెంపొందించడానికి, అంటే ఆరోగ్యరీత్యా మనము ఈ పొల్యూషన్ వల్ల మనం ఇంత ఆరోగ్యంగా బాధపడుతున్నాం, దాన్ని అందరికీ దూరం చేయాలనే ఉద్దేశంగా ఈ ఆర్గానిక్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరి బాధ్యత, అందరి కోసం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మేళాలో అందరూ కూడా భాగస్వాములై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలా ఆజీపూర్ ఎఫ్పీసీ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మేళా
వైశ్య భవన్లో, స్థానిక వైశ్య భవన్లో ఏప్రిల్ 30, మే 1 తారీఖున 10 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యానికి మంచిర్యాల ఎమ్మెల్యే పెద్దలు కొక్కిరాల ప్రేమసాగర్ గారు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఈ యొక్క మేళను ప్రారంభిస్తారు. ఈ మేళ ఉద్దేశం అంటే గత సంవత్సరం కూడా ఏప్రిల్ 30, మే 1 చేశాము. ఇవాళ మొత్తము కెమికల్తో కూడుకున్న పంటలు పండిస్తుందని మా ఆజిపూర్ ఎఫ్పీసీ ఆధ్వర్యంలో కొంతమంది రైతులను ఎడ్యుకేట్ చేస్తూ గత 2014 సంవత్సరం నుంచి కొంతమంది రైతులు ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలి, వారు పండించిన పంటలకు వినియోగదారుని లింకప్ చేయాలని ఈ యొక్క మేళ ఉద్దేశం. ఈ మేళలో మామిడి కానీ, నిత్యావసర వస్తువులు కానీ, గానుగ నూనెలు కానీ, బెల్లము, నెయ్యి, తేనె ఇట్లాంటి ఉత్పత్తులన్నీ ప్రదర్శనలు ఉంటాయి. ఇట్లాంటి ఈ యొక్క మేళ 2 రోజులు ఉంటుంది కాబట్టి ప్రజలు, మంచిర్యాల ప్రజలు, మరి చుట్టుపక్కల ప్రజలు, సింగరేణి ప్రజలు కానీ, లక్ష్యపేట అందరు ప్రజలు హాజరై ఈ యొక్క మేళను విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటూ నమస్కారాలు ముగిస్తున్నాను.